చైనా జాతీయులకు టూరిస్టు వీసాలను ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. 5 ఏళ్ల విరామం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ చైనాల సంబంధాలు పటిష్టం కావడానికి ఈ చర్య దోహదపడుతుందని దౌత్య నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ, 2 దేశాల మధ్య విమానాల రాకపోకలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే 2 దేశాలు బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, G20, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వంటి మల్టీలేటరల్ ఫోరమ్స్ లో సభ్యులు. 2 దేశాలు గ్లోబల్ సౌత్ అభివృద్ధికి పాటుపడుతున్నాయి. దాంతో పాటు క్లైమేట్ డిప్లొమసీ, డిజాస్టర్ రిలీఫ్, గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ వంటి వాటిలోనూ సహకరించుకుంటున్నారు. మారుతున్న భౌగోళిక పరిస్థితుల కారణంగా చైనా, భారత్లు క్రమంగా దగ్గరవుతున్నాయి. ప్రధానంగా ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు ఈ 2 దేశాలు ప్రత్యామ్నాయం ఆలోచించుకునేలా చేస్తున్నాయి. రష్యాతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న దేశాలపైన 500% పన్ను విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం కూడా ఓ కారణం. చైనా నమ్మదగిన భాగస్వామిని భారత్ భావించడం లేదు. ఆపరేషన్ సింధూర్లోనే కాదు, అంతకుముందు ఆ తర్వాత కూడా పాకిస్తాన్ తో ఆ దేశ సంబంధాలు, సరిహద్దుల్లో భారత్ కు వ్యతిరేకంగా అది వ్యవహరిస్తున్న తీరును భారత్ మరిచిపోవడం లేదు. అమెరికాతో ఉన్న వైరం కారణంగా చైనా భారత్ వైపు స్నేహాస్తం చాస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలలో భాగంగా భారత్ తాను ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా వ్యవహరించాలనుకుంటోంది. వాణిజ్య వ్యవహారాల్లో వాటికి ఏమాత్రం విఘాతం కలగకుండా ముందడుగు వేస్తోంది. చైనాతో సంబంధాల విషయంలోనూ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, కెమికల్ టెక్నాలజీ, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి రంగాల్లో చైనా ఎగుమతులపైన ఆధారపడుతోంది. చైనాకి ఉండే కుట్రపూరిత నేర స్వభావం వల్ల సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ సమస్యలు ఎదురవుతాయని భయపడుతోంది. దాంతోపాటు నాసిరకం ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చి పడతాయన్న భయం ఉంది. ఈ 2 కాకుండా చైనా ఇతర దేశాలతో, అందులోనూ ఏసియా దేశాలతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఆసరాగా చేసుకుని టారిఫ్లను తప్పించుకోవడానికి భారతీయ మార్కెట్ ను ముంచెత్తుతుందేమోనని ఇండియా భయపడుతోంది. దీనివల్ల స్థానిక పరిశ్రమలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఎదురుకాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇండియన్ మార్కెట్లోకి వచ్చిపడే వస్తువులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తోంది. ప్రస్తుతం చైనాతో వాణిజ్య లోటు $85 బిలియన్ ఉంది. ఈ లోటును భర్తీ చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో నిబంధనల కారణంగా పెట్టుబడుల్లో జాప్యం రాకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు భారతీయ సంస్థలో 24% పెట్టుబడి పెట్టడానికి వెసులుబాటు కల్పించింది. త్వరలోనే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఖచ్చితంగా చైనాను సంతృప్తి పరుస్తుంది. రష్యా, ఇండియా చైనాతో కూడిన రిక్ వ్యవస్థను పునరుద్ధరించాలని అటు చైనా, రష్యాలు ఆరాటపడుతున్నాయి. ఈ విషయంలో భారత్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. 2002లో అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన రిక్ వ్యవస్థ 2020లో నిలిచిపోయింది. కోవిడ్ విపత్తుతో పాటు గాల్వన్ వ్యాలీలో సంఘర్షణల కారణంగా చైనా, భారత్ల సంబంధాలు దెబ్బతినడం వల్ల అది నిలిచిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలోనే 2 దేశాలు తమ సంబంధాల్లో పురోగతి సాధించాయి. తూర్పు లడక్ లో ఘర్షణలకు కారణమవుతున్న డేప్సాంగ్, డెమ్చక్ లో ఉన్న సేనలను వెనక్కి తీసుకున్నామని ప్రకటించాయి. దీంతో 4 ఏళ్లుగా ప్రతిష్టంభనకు గురైన సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. అనంతరం దౌత్యపరంగా, మిలిటరీ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ 5 ఏళ్ల తర్వాత షాంఘై కోఆపరేషన్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కావడానికి చైనా వెళ్లారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కలుసుకున్నారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ క్వింగ్ డోవా సందర్శించారు. ఓ రక్షణ మంత్రి చైనాను సందర్శించడం దశాబ్దం తర్వాత ఇదే మొదటిసారి. త్వరలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ భారత్ వస్తున్నారు. అలాగే ఆగస్టు 31న నిర్వహించే SCO సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలా భారత్, చైనా దౌత్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతూ ముందుకు వెడుతున్నాయి.